హలో అండి, నమస్తే. ఈ పొద్దు నేను టమాటో పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈజీ అండ్ టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి. దానికి మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి వేడి చేసుకోవాలి. అందులోనే మనకు మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేడైన తర్వాత అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మనకు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 2 చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మగ్గిన తర్వాత 2 టమాటో ప్యూరీ వేసుకోవాలి. టమాటో ప్యూరీ బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. ఇది బాగా మసాలాలన్నీ బాగా ఉడికిన తర్వాత అందులోకి మనము ఒక 2 టమాటో వేసుకోవాలి. మరి 1/2 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీర వేసి మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత మనము రైస్ వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న రైస్ అండి ఇది. 2 నిమిషాలు రైస్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 గ్లాసుకి 2 చొప్పున నేను 2 గ్లాసులు తీసుకున్నానండి. 4 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఒకవేళ తక్కువ ఉంది అనిపిస్తే ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అయిన తర్వాత కుక్కర్ మూసిపెట్టి 2 విజిల్లు హై ఫ్లేమ్ మీద రావాలి, 1 విజిల్ లో ఫ్లేమ్ మీద రావాలి. చూడండి, ఎంతో రుచికరమైన టమాటో పులావ్ రెడీ. ఈజీ అండ్ టేస్టీ టమాటో రైస్. మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.